హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ కమిటీల గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క కమిటీలు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాయి, నివేదిక ఎప్పుడు ఇచ్చింది, అందులో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, ఆ యొక్క నివేదిక సారాంశం లేదా వివిధ కమిటీలను ఏర్పాటు చేసినటువంటి సంవత్సరాలను కాలానుక్రమంగా అమర్చండి అని ఇదివరకు చాలా ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. వాటిని ఆధారంగా చేసుకొని ఈరోజు మనం ముఖ్యమైనటువంటి కమిటీల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి కమిటీలు అని గుర్తుంచుకోండి. అందులో భాగంగా మొట్టమొదటి కమిటీ ఈరోజు డిస్కస్ చేయబోతున్నది బహదూర్ అరవమూడం అయ్యంగార్ కమిటీ అండి. చాలా ఇంపార్టెంట్. బహదూర్ అరవమూదం అయ్యంగార్ కమిటీ. దీనిని ఏర్పాటు చేసిన సంవత్సరం వచ్చేసి 1937 సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఎవరు ఏర్పాటు చేశారంటే 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ. ఎవరు ఏర్పాటు చేశారంటే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని గుర్తుంచుకోండి. ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే నిజాం రాజ్యంలో సంస్కరణల కోసం అని ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా ఈ కమిటీ ఏమనే నివేదిక ఇచ్చిందంటే స్థానిక ఉద్యోగాలు అనేవి స్థానికులకే కేటాయించాలి, అదేవిధంగా ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని రూపొందించాలని ఈ యొక్క కమిటీ నివేదిక ఇచ్చింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1937. ఎవరు ఏర్పాటు చేశారంటే 7వ నిజాం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక రెండవ కమిటీ ఎంఎస్ బారుచా కమిటీ అండి. 1939 సంవత్సరంలో నిజాం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కౌలుదారుల యొక్క స్థితిగతులను పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏమని ఇచ్చిందంటే కౌలుదారులకు మరింత రక్షణను కల్పించాలి అని చెప్పడంతో ఎవరైతే కౌలుదారులు ఉన్నారో వారిని ఆసామీ షిక్మీదార్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కమిటీ నివేదిక ఆధారంగానే 1944 సంవత్సరంలో ఆసామీ షెక్మీ చట్టాన్ని చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఆసామీ షెక్మీ చట్టం ఎప్పుడు చేశారు అంటే 1944 అని గుర్తుంచుకోండి. మరొక కమిటీ అండి ఎస్కే తార్ కమిటీ లేదా ఎస్కే తార్ కమిటీ అండి. 1948 జూన్ మాసంలో ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారనేది చాలా ఇంపార్టెంట్ అండి. భారత రాజ్యాంగ సభ అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర ప్రభుత్వం అని కూడా ఇవ్వవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, భారత రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన కమిటీ ఎస్కే తార్ కమిటీ అండి. ఇందులో వచ్చేసి దీనికి చైర్మన్గా ఎస్కే తార్ ఉండగా సభ్యులుగా జగత్ నారాయణ్ అదేవిధంగా పన్నాలాల్ అనేటువంటి వ్యక్తులు ఉండడం జరిగింది. అసలు ఎందుకోసం ఏర్పాటు చేశారు, దీని యొక్క ప్రధాన సారాంశం ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పైన ఉన్నటువంటి అంశాలను పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎస్కే తార్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా ఈ యొక్క కమిటీ ఏమని నివేదిక ఇచ్చిందంటే రాష్ట్రాలు అనేవి పరిపాలన ఆధారంగా ఏర్పాటు చేయాలి, కానీ భాష ఆధారంగా ఏర్పాటు చేయకూడదు అని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించింది. కాబట్టి నివేదికను గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మరొక కమిటీ జేవీపీ కమిటీ అంటే జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీనే జేవీపీ కమిటీ అంటాం. 1948 సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ వారు ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని ఎందుకోసం ఏర్పాటు చేశారంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యాలను పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తుదిగా నివేదిక ఏమనిచ్చిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఇంకొన్నాళ్ళు వాయిదా వేయాలి. భాష ప్రాతిపదికగా ఏవైతే రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామో అవి మరికొన్ని రోజుల పాటు లేదా మరికొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేయాలి కానీ అని చెప్పిందండి. కానీ ఆంధ్ర రాష్ట్రంని మాత్రం ఏర్పాటు చేయొచ్చు అని ఈ యొక్క నివేదికనైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక తదుపరి పండిట్ సుందర్లాల్ కమిటీ అండి. 1949 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ తన యొక్క నివేదికని డిసెంబర్ 21, 1949 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. ఎందుకోసం ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేశారంటే మిలిటరీ పాలన అంటే జేఎన్ చౌదరి పాలనలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ముస్లింలపైన జరిగినటువంటి దాడులను అధ్యయనం చేయడం కోసమై ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులు వచ్చేసి కాజీ అబ్దుల్లా గఫర్ ఖాన్ అదేవిధంగా మౌలానా అబ్దుల్ మిస్రీ అని గుర్తుంచుకోండి. ఇక మరొక కమిటీ ఏడి గోర్వాల కమిటీ అండి. 1950 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్ర క్యాబినెట్ ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తుదిగా ఈ కమిటీ ఇచ్చిన నివేదికను తదుపరి 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి తొలి ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు గారు ఈ యొక్క కమిటీ యొక్క సిఫారసులను తూచా తప్పకుండా
అమలు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. ఏడి గోర్వాల కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారంటాడు 1950 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక కమిటీ అండి పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ. దీనిని 1952 సెప్టెంబర్ 9వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం యొక్క హోంశాఖ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే 1952 సెప్టెంబర్ 3, 4వ తేదీలో సిటీ కాలేజీ మరియు దాని పరిసర ప్రాంతాలలో జరిగినటువంటి సంఘటన పైన అధ్యయనం చేయడం కోసమై ఈ యొక్క పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని అయితే నియమించారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక తదుపరి కైలాసనాథ్ వాంచ్ కమిటీ అండి. 2 సార్లు కైలాసనాథ్ వాంచ్ కమిటీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఒకటి వచ్చేసి 1953వ సంవత్సరంలో జస్టిస్ కైలాసనాథ్ వాంచ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఎందుకోసం అంటే నూతనంగా ఆంధ్ర రాష్ట్రం అనేది 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడడంతో అక్కడ తలెత్తినటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆర్థిక సమస్యలను పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కైలాసనాథ్ వాంచ్ కమిటీని అయితే నియమించడం జరిగింది. తుదిగా నివేదిక ఏమని ఇచ్చింది అంటే మద్రాస్ అనేది ఏదైతే రాజధాని ఉందో ఆ యొక్క మద్రాస్ రాజధాని అనేది ఉమ్మడి రాజధానిగా అంటే తమిళనాడుకి అంటే నాడు ఉన్నటువంటి తమిళనాడుకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి మద్రాస్ అనేది 4 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలని తుది నివేదికనైతే ఇవ్వడం జరిగింది. ఇక మరొకటండి ఫజల్ అలీ కమిషన్ లేదా రాష్ట్రాల పునర్విభజన కమిషన్ లేదా ఎస్ఆర్సి అని అంటామండి. దీనిని 1953 డిసెంబర్ 29వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం ఏర్పాటు చేశారంటే రాష్ట్రాల పునర్విభజనను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షుడిగా ఫజల్ అలీ ఉండడం జరిగిందండి. ఒరిస్సా గవర్నర్గా పనిచేసినటువంటి ఫజల్ అలీ నేతృత్వంలో ఈ యొక్క కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులుగా హృదయనాథ్ కుంజ్రు అదేవిధంగా కేఎం పనిక్కర్ను నియమించడం జరిగింది. కేఎం పనిక్కర్ వచ్చేసి ఈజిప్టులో భారత రాయబారిగా ఉండడం జరిగిందండి. ఈ యొక్క కమిటీ వచ్చేసి 1955 సెప్టెంబర్ 30వ తేదీన తుది నివేదికను ఇవ్వడం జరిగింది. ఫలితంగా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ఆ యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరొక అంశం అండి యుఎన్ దేబర్ కమిటీ. చాలా ఇంపార్టెంట్. యుఎన్ దేబర్ కమిటీ దీనిని కాంగ్రెస్ అధిష్టానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. యుఎన్ దేబర్ వచ్చేసి నాటి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అతని నేతృత్వంలో ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అదేవిధంగా గోవింద్ వల్లభ్ పంత్ ఈ యొక్క ముగ్గురు నేతృత్వంతో అదేవిధంగా చైర్మన్గా యుఎన్ దేబర్ నేతృత్వంలో ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం వచ్చేసి విశాలాంధ్ర ఏర్పాటు రాష్ట్ర పునర్విభజన అంశాన్ని పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. మరొకటి టీఆర్సీ తెలంగాణ ప్రాంతీయ కమిటీ పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకున్నటువంటి అంశం ఆధారంగా ఈ యొక్క ప్రాంతీయ కమిటీని అయితే 1958 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క మొదటి అధ్యక్షుడిగా కె అచ్యుతారెడ్డి, ఉపాధ్యక్షులుగా మసుమా బేగం గారు నియమితులు కావడం జరిగింది. మరొక కమిటీ అండి కుమార్ లలిత్ కమిటీ 1969 జనవరి 23వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందండి. 1969 జనవరి 18, 19 జరిగినటువంటి అఖిలపక్ష ఒప్పందంలో భాగంగా ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ మిగులు నిధుల లెక్కలను తేల్చాలనే ఉద్దేశంతో 1969 జనవరి 18, 19 జరిగిన అఖిలపక్ష ఒప్పందం మేరకు ఈ యొక్క కమిటీని అయితే జనవరి 23వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా ఈ యొక్క కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు నిధులను 34.10 కోట్లుగా ఉన్నదని తన యొక్క తుది నివేదికను ఇచ్చింది. కాబట్టి గుర్తుంచుకోండి, 34.10 కోట్లు అనేవి తెలంగాణ మిగులు నిధులని ఏ కమిటీ తేల్చిందని అడగవచ్చు. కాబట్టి కుమార్ లలిత్ కమిటీ అని గుర్తుంచుకోండి. ఇక మరొక కమిటీ అండి వశిష్ఠ భార్గవ్ కమిటీ. వశిష్ఠ భార్గవ్ కమిటీ 1969 ఏప్రిల్ 22వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. వశిష్ఠ భార్గవ్ నేతృత్వంలో ఇందులో సభ్యులు వచ్చేసి హరిభూషణ్ అదేవిధంగా విహారీ మాధూర్ అండి. వీరిద్దరూ సభ్యులు ఉండగా ఈ యొక్క కమిటీకి కార్యదర్శిగా కృష్ణస్వామి ఉండడం జరిగింది. ఎందుకోసం ఏర్పాటు చేశానంటే 1969 ఏప్రిల్ 11వ తేదీన అష్టసూత్రం అనేది ప్రకటించడం జరిగింది. ఆ యొక్క అష్టసూత్రంలో ఏమని పేర్కొన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో మిగులు నిధులను తేల్చేందుకోసమై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అష్టసూత్ర పథకంలో పేర్కొనడం జరిగింది. అందులో పేర్కొన్నటువంటి అంశం ఆధారంగానే ఈ యొక్క 1969 ఏప్రిల్ 22వ తేదీన వశిష్ఠ భార్గవ్ నేతృత్వంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ వచ్చేసి 1950
56 నుంచి 68 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు నిధులపైన అధ్యయనం చేసి తుదిగా ఏమని చెప్పిందంటే 28.34 కోట్ల రూపాయలు తెలంగాణలో మిగులు నిధులుగా ఉన్నట్లు లెక్క తేల్చడం జరిగింది. ఇక మరొక కమిటీ అండి వాంచు కమిటీని 1969 ఏప్రిల్ 19వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేయడం కోసం ఈ యొక్క కేఎన్ వాంచు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయగా సభ్యులుగా ఎంసీ సెతల్వాడ్ అదేవిధంగా నీరండే అనేటువంటి ఇద్దరు ఉండడం జరిగింది. వీరిద్దరూ కూడా మాజీ అటార్నీ జనరల్గా ఉండడం జరిగింది. తుదిగా నివేదిక ఏమనిచ్చిందంటే ముల్కీ నిబంధనలు కొనసాగించడం ఇకపై అవసరం లేదు కాబట్టి ముల్కీ నిబంధనలు రద్దు చేయాలని వాంచు కమిటీ పేర్కొనడం జరిగింది. ఇక మరొక అంశం అండి తార్కుండే కమిషన్. ఈ తార్కుండే కమిషన్ని 1977 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం ఏర్పాటు చేశారంటే 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్లు అనేవి విపరీతంగా జరిగాయి కాబట్టి ఈ యొక్క బూటకపు ఎన్కౌంటర్ల పైన విచారణ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క తార్కుండే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులు కన్నాబిరావు, అరుణ్ శౌరి, సభాకృష్ణ చౌదరి, బీజీ వర్గీస్, కాళోజీ, బలవంత రెడ్డి, రమామూర్తి, కె ప్రతాప్ రెడ్డి లాంటి వారు ఉండడం జరిగింది. ఆ తదుపరి భార్గవ కమిషన్ని కూడా జలగం వెంగళరావు ప్రభుత్వం నియమించింది 1977 సంవత్సరంలో. ఎందుకోసం అంటే బూటకపు ఎన్కౌంటర్ల పైన విచారణ చేయాలనే ఉద్దేశంతో ఈ కమిటీని కూడా నియమించడం జరిగింది. ఇక మరొక కమిటీ అండి జయభారత్ రెడ్డి కమిటీ. దీనిని 1984 సంవత్సరంలో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే 1975 సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయిన తర్వాత అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు పొందినటువంటి వారి యొక్క లెక్క తేల్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క జయభారత్ రెడ్డి కమిషన్ను 1984 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జయభారత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండగా సభ్యులుగా కమల్నాథన్, ఉమాపతిరావు వారు ఇద్దరు కూడా సభ్యులుగా ఉండడం జరిగింది. తుదిగా ఈ కమిటీ ఏమని నివేదిక ఇచ్చిందంటే 58,962 మంది అక్రమంగా తెలంగాణలో ఉద్యోగాలు పొందారని ఈ యొక్క నివేదిక ఇవ్వడం జరిగింది. తదుపరి సుందరేషన్ కమిటీని కూడా ఎన్టీఆర్ ప్రభుత్వం నియమించిందండి. ఎందుకోసం నియమించారంటే జయభారత్ రెడ్డి కమిటీలో ఉన్నటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలను అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సుందరేషన్ కమిటీని ఏకసభ్య కమిషన్గా నియమించడం జరిగింది. ఆ తదుపరి టిఎల్ఎన్ రెడ్డి కమిషన్ అండి 1989 సంవత్సరంలో ఎన్టీఆర్ హయాంలో జరిగినటువంటి బూటకపు ఎన్కౌంటర్ల పైన విచారణ చేయాలి అనే ఉద్దేశంతో టిఎల్ఎన్ రెడ్డి కమిషన్ని నాటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మర్రి చెన్నారెడ్డి గారు నియమించడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 1991 సంవత్సరంలో జరిగినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితంగా 1995లో ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలను తీసుకురావాలి, పరిపాలనా సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక కమిటీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా విద్యుత్ రంగ సంస్కరణల కోసమై హితన్ భయ్యా కమిటీ, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలపైన సూచనలు సలహా ఇవ్వడం కోసమై సుబ్రహ్మణ్యం కమిటీ, అదేవిధంగా రాష్ట్ర పరిపాలన జీతవ్యయాలను తగ్గించాలనే ఉద్దేశంతో గంగోపాధ్యాయ కమిటీని, ఉన్నత విద్యలో సంస్కరణలను తీసుకురావడం కోసమై కోనేరు రామకృష్ణారావు కమిటీని నియమించడం జరిగింది. ఒకవైపు కమిటీలు ఇచ్చి మరొక వైపు అవి ఏర్పాటు చేసిన ఉద్దేశాలను జతపరచనని తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క 4 కమిటీలను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇక మరొక కమిటీ అండి జేఎం గిర్గ్లానీ కమిటీ. జెటో మంగల్ దాస్ గిర్గ్లానీ నేతృత్వంలో 2001 జూన్ 25వ తేదీన నాటి టీడీపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జేఎం గిర్గ్లానీ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే 610 జీవోను పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క జేఎం గిర్గ్లానీ కమిటీని అయితే ఏర్పాటు చేసి 90 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఒక గడువును కూడా విధించడం జరిగింది. ఫలితంగా 2001 అక్టోబర్ 16వ తేదీన మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది. తుది నివేదికను ఇచ్చేసరికి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి మారడం జరిగిందండి. చంద్రబాబు నాయుడు స్థానంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడం జరిగింది. తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క గిర్గ్లానీ ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించడం కోసమై, అధ్యయనం చేయడం కోసమై అనేక కమిటీలను నియమించారు. అందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీని, ఎం సత్యనారాయణ నేతృత్వంలో క్యాబినెట్ కమిటీని, అదేవిధంగా డి శ్రీనివాస్ నేతృత్వంలో మరొక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2004 సెప్టెంబర్ 30న తుది నివేదిక ఇవ్వడం జరిగింది.
ఇక మరొక అంశం అండి, ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వివిధ పార్టీలను సంప్రదించి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రణబ్ ముఖర్జీ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ప్రణబ్ ముఖర్జీ ఉండగా సభ్యులుగా దయానిధి మారన్ డిఎంకే పార్టీకి, అదేవిధంగా రఘువంశ ప్రసాద్ ఆర్జేడీ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరిని కూడా ఈ సభ్యులను నియమించడం జరిగింది. ఈ కమిటీకి 8 వారాల్లోపు తన యొక్క నివేదికను ఇవ్వాలని పేర్కొనగా యూపీఏ భాగస్వామ్య పార్టీలు, అదేవిధంగా ఎన్డీఏ పార్టీలు అన్నీ కూడా తెలంగాణకు అనుకూలంగా, అంటే అందులో ఉన్నటువంటి మెజార్టీ పార్టీలు అన్నీ కూడా తెలంగాణకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అయితే టీడీపీ మాత్రం చివరి వరకు, అంటే 2008 అక్టోబర్ 18న తెలంగాణ రాష్ట్రానికి టీడీపీ మద్దతు ఉంటుందని తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక తదుపరి 2009లో తెలంగాణ రాష్ట్రం సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అభిప్రాయాలు సేకరించేందుకోసమై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోషయ్య నేతృత్వంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తదుపరి చివరి కమిటీ అండి, శ్రీకృష్ణ కమిటీ 2010 ఫిబ్రవరి 3వ తేదీన ఈ యొక్క శ్రీకృష్ణ కమిటీని అయితే ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం పైన అంశాలను అధ్యయనం చేయడం కోసం, సంప్రదింపులు చేయడం కోసమై ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయగా సభ్యులుగా వికే దుగ్గల్, హోంశాఖ కార్యదర్శి రణబీర్ సింగ్, నల్సార్ వ్యవస్థాపక డైరెక్టర్ రవీందర్ కౌల్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ అబుసలే షరీఫ్ ఆర్థికవేత్త అండి. వీరి అందరి నేతృత్వంలో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ గురించి మనం తెలంగాణ మూవ్మెంట్లో పూర్తిగా తెలుసుకుంటామండి. ఇక ఆంటోనీ కమిటీ 2013 ఆగస్టు 6వ తేదీన ఆంటోనీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ఏకే ఆంటోనీ, సభ్యులుగా అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిల్ అండి. ఏడీవీ అని గుర్తుంచుకోండి. ఇందులో సభ్యులు ఉన్నవారెవరు, లేనివారు అడుగుతారు కాబట్టి మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడీవీ రమణరాజు బుక్ చదువుతాం. ఆ విధంగా గుర్తుంచుకోండి, ఏడీవీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అండి. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని 2013 అక్టోబర్ 8వ తేదీన ఆంటోనీ నేతృత్వంలో ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, వీరప్ప మొయిలీ, జయరాం రమేష్, గులాబ్ నబీ ఆజాద్ లాంటి వారు మంత్రులుగా, సభ్యులుగా ఉండడం జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులు గుర్తుంచుకోండి, వి నారాయణ స్వామి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సిడబ్ల్యూసి తీర్మానం ఆధారంగా ఆ తదుపరి 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పాటైతే చేయడం జరిగిందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కమిటీలు. రేపటి వీడియోలో మాత్రం 2014 నుంచి 2024 నవంబర్ వరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీలను ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.